హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయపై దాడిని ఖండిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో తహసీల్ చౌరస్తా వద్ద బీజేపీ సీనియర్ నేత ఏసీఎస్ రాజు ఆధ్వర్యంలో భారత్ సురక్ష సమితి సభ్యులతో నల్ల బ్యాడ్జీలతో తహసీల్దార్ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హిమాచల్ గవర్నర్ దత్తాత్రేయపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాడి చేయడం బాధాకరమని, దీన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కినపల్లి కాశనాథం, సింగం గంగాధర్, వేముల పోచమల్లు, వేముల దేవరాజం, శీల గంగారం, మేన సుధాకర్, భూమయ్య, బండారి మల్లికార్జున్, రాపారి పెద్దన్న, బాషెట్టి దుబ్బారాజం, వేముల పోచమల్లు, సిరిపురం రాజలింగం, కొత్తకొండ బాలయ్య, చెన్న జగదీశ్వర్, తునికి అంజయ్య, తునికి నారాయణ, ఆడెప్ మల్లయ్య, సిరిపురం మల్లన్న, ముల్క రాజేందర్, డాక్టర్ కొప్పుల ఆనందం, సింగం భాస్కర్, సిరిపురం మల్లయ్య, రాపర్తి రవి, చిల్క రాజన్న, కుక్కల ఆనందం, అలిశెట్టి రవి, చందా రత్నాకర్, గాజుల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మరి రాజ్యాంగ సంరక్షకుడైనటువంటి ఒక గవర్నర్ పై దాడి, అంటే దత్తాత్రేయ మీద దాడి కాదు, అది రాజ్యాంగం మీదనే దాడి. కాబట్టి రాజ్యాంగానికి లోబడి ప్రజాప్రతినిధులు ప్రజల సంక్షేమం కోసం శాసనసభకు ఎన్నికైతే వాళ్ళు చేసేటువంటి ఒక దుర్మార్గాలు, అవినీతి ఆరోపణలు ఒక గవర్నర్ పైనే వాళ్ళు దాడి చేయడం అంటే ఇది చాలా శోచనీయం. ఇది ఒక బ్లాక్ డేగా కూడా దీన్ని గుర్తించాలి. ఇలాంటి శాసనసభ్యులను వెంటనే గుర్తించి వాళ్ళను సస్పెండ్ చేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, మరి గవర్నర్ని దాడి చేస్తే ఇంకా అసలు ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు అని ప్రజలందరూ కూడా, మేధావులందరూ కూడా కోరుతున్నారు. కాబట్టి ఈ సంఘటనను భారత్ సురక్షా సమితి తీవ్రంగా ఖండిస్తున్నాము.